హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో పొటాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో నేను 8 ఎగ్స్ తీసుకున్నానండి. 4 పెద్ద పొటాటోస్ తీసుకున్నాను. అవన్నీ నేను కుక్కర్కి పెడుతున్నానండి. 3 to 4 విజిల్స్ వస్తే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ సన్నగా కోసి పెట్టుకున్నానండి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, ఒక 4 టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు విజిల్ పోయింది కదా, బంగాళదుంపలు తొక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎగ్గులు కూడా పెంకు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకుంటాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఇది బాగా అంతా కలిసేట్టుగా ఒకసారి తిప్పుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన టమాటోస్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. అప్పుడప్పుడు తీస్తూ గెంటితో స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టమాటోస్ తొందరగా మెత్తబడతాయండి. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు, పసుపు వేసుకుంటున్నానండి. అది బాగా మిక్స్ అయ్యేంత వరకు గెంటితో తిప్పుకోవాలి. మూత పెట్టి పసుపు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టాలండి. చూసారు కదండి, టమాటోస్ బాగా మగ్గిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అయింది. నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. మీరు రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఎగ్ని బంగాళదుంప బట్టి ఉంటుందండి. బాగా కలిసేటట్టుగా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేయాలి. కారం వేసాం కదండి, 1 నిమిషం అలాగే మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు నేను ఇక్కడ ఇందాక బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేస్తున్నాను. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు అంతా ఇక్కడ మిక్స్ అయిపోయింది. నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. కర్రీ కన్సిస్టెన్సీ థిక్నెస్ని చూసుకోవాలండి. మీకు ఇది చాలు అనుకుంటే మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి చూసుకోవాలండి. లాస్ట్లో గ్రేవీ చిక్కబడిద్ది, అందుకే మీకు ఇక్కడే వాటర్ కావాలంటే మీరు ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. అంతా సరిపోయింది అనుకుంటే ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని ధనియాల పొడి వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి.
బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మగ్గిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. బాగా అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కూర దగ్గర పడిందండి. ఇప్పుడు ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి. ఇందాక బాయిల్ చేసి ఉంచాం కదండి, నేను మధ్యలో స్లిట్ చేసి వేసుకున్నాను. లాస్ట్లో ఆపే ముందుగా ఉప్పు కారం చూసుకోండి. నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి అంతా కలిసేట్టుగా మిక్స్ చేస్తున్నానండి. అంతే అండి, ఎంతో రుచికరమైన పొటాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.